ప్యారిస్ ఒలింపిక్స్ లో 7 నెలల గర్భంతో పోటీ పడ్డానని ఈజిప్ట్ ఫెన్సర్ నాడా హఫీజ్ చెప్పారు. ప్రపంచ 10వ ర్యాంకర్ ఎలిజబెత్ టార్టకోన్స్క్యూ పై ఓపెనింగ్ మ్యాచ్ లో 15-13 స్కోర్ తో విజయం సాధించారు. అయితే హఫీజ్ తర్వాత రౌండ్ ఆఫ్ 16 లో దక్షిణ కొరియాకు చెందిన జియోన్ హయోంగ్ చేతిలో 15-7 తేడాతో ఓడిపోయారు. కానీ బలమైన పోటీ ఇచ్చారు. హఫీజ్ తన విజయాలు ఎదుర్కొన్న సవాళ్లను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. పోడియంపై మీకు 2 ఆటగాళ్లు కనిపిస్తున్నారు. వాస్తవానికి వారు 3. అది నేను, నా ప్రత్యర్థి, ఇంకా నా ప్రపంచంలోకి రాబోయే నా లిటిల్ బేబీ, నా బిడ్డ. నేను ఫిజికల్, ఎమోషనల్ ఛాలెంజెస్ ను ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చారు. గర్భంతో ఉన్నప్పుడు మహిళలు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. అలాంటిది తీవ్ర పోటీ ఉండే ఒలింపిక్స్ లో పాల్గొనడం అసాధారణం. హఫీజ్ ఫెన్సింగ్ పై చూపిన డెడికేషన్, ఫ్యాషన్ కు గ్లోబల్ అథ్లెటిక్ కమ్యూనిటీ నుంచి ప్రశంసలు అందుతున్నాయి. గర్భంతో ఉన్నప్పుడు సాధారణంగా కొన్ని సవాళ్లు ఉంటాయి. కానీ జీవితాన్ని, క్రీడలను బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించడం మరింత సవాల్గా మారింది. అయితే అదంతా విలువైనదే. 16వ రౌండ్ లో చోటు సంపాదించినందుకు చాలా గర్వంగా ఉందని హఫీజ్ తెలిపారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో తన స్ఫూర్తిదాయక ప్రయాణంలో తన భర్త అందించిన సపోర్ట్ గురించి హఫీజ్ ప్రస్తావించారు. ఇంత దూరం రావడానికి తన భర్త, తన కుటుంబం సపోర్ట్ లభించినందుకు తాను చాలా అదృష్టవంతురాలనని, ఈ ఒలింపిక్స్ తనకు భిన్నంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇది తనకి 3వ ఒలింపిక్స్ అని, కానీ ఈసారి ఒక చిన్న ఒలింపియన్ ని కూడా తీసుకువెళ్లానని పేర్కొన్నారు. హఫీజ్ గతంలో 2016 రియో ఒలింపిక్స్, 2021 టోక్యో ఒలింపిక్స్ లో ఈజిప్ట్ కు ప్రాతినిధ్యం వహించారు.